చంద్రకళ ఏంటండి పిలిచారు? పోయి దుకాణంలోకి పోయి గోగ్రేజ్ ప్యాకెట్ తీసుకురా, తలంతా నెరిసిపోయింది, రంగు వేసుకోవాలి. ఈ సోకులకేం తక్కువ లేదు, రంగేసుకుంటాట ఈ ముసల్తనానికి దసరా పండుగ అన్నట్టు. ఏంటో ఈ ఆశలన్నీ. నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, సినిమాకి తీసుకుపోండి. నేను ఎప్పుడూ సినిమా థియేటర్లో చూడలేదు, తీసుకుపోండి అంటే ఎప్పుడైనా తీసుకుపోయారా? ఉంగరాల జుట్టు ఉండేది పెళ్ళైనప్పుడు, ఇప్పుడేమో బట్టతలొచ్చి తలంతా నేర్చిపోయింది. అప్పటి నుంచి మొత్తుకునే ఉంటున్నాను, సినిమా తీసుకుపోయా అని. తీసుకుపోయా మొహమేనా? ఎప్పుడు నీ సోకులకి, నీ తిండికి, నీ బట్టలకే ఖర్చు. ఇక నీ ఆవిడ గురించి ధ్యాసే లేదు. సాయంత్రం రెడీగా అవే, మనము సినిమా కొంచెం రఘునాథపల్లిలో చిరంజీవి సినిమా ఆడుతుంది, పోదాం. నోట్లో చక్కెర పోసినంత పని అయింది. ఎంత మంచి మాట చెప్పారండి. సరే అండి, రెడీ అవుతాం. రెడీ అయ్యావా? సినిమాకి పోదాం. కోసమే చూస్తున్నాను, మీరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు సినిమాకి తీసుకుపోతాను. నేను అప్పుడే రెడీ అయిపోయాను అండి. క్యాబ్ ఎందుకు పెట్టుకున్నారండి? తీసేయండి. ఏం లేదే, బట్టతల కనబడకుండా కవరప్ ఇద్దామని చిన్నగా క్యాబ్ పెట్టాను. కవరప్లోకి ఏం తక్కువ లేదు. ముందు ఆ క్యాబ్ తీసిరండి, పోదాం సినిమాకి. క్యాబ్ తీసేస్తా, పోదాం. ఆమె బర్రా ఈరోజు పోసుకొని పంజాబ్ డ్రెస్ వేసుకొని పోతాను. ఊళ్ళో ఎప్పుడు కనవలేదు. నువ్వు ఎప్పుడైనా చూసినావా? చిన్నబాబు, నాకేం తెలుసు ఊళ్ళో విషయాలు? నీకే బాగా తెలుస్తాయి. ఎవరెవరు వస్తారు, ఎవరెవరు పోతారు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. శేఖరు, అసలు ఏం పని లేదు, బుర్ర అంతా తింటాడు, సోది మొహం కూడా ఏం పని లేకుండా ఉంటావు. ఊకే అన్నీ అడుగుడే, ఎవరు పోతారు ఎవరు వస్తారు, ఇంకా అవసరమా మూలకు పండుకోకని సోది నారాయణుడు. నేనట్టు మనం కూడా సైలెంట్గా జారుకుందాం. సినిమాని తల తిన్నావు కదా, ఇంకేంటిగా తీసుకొచ్చాను. బాబు, ఈగల్స్ వస్తాయి. ఎక్సైట్మెంట్. ఫస్ట్ టైం సినిమాకి వచ్చాను కదా, చూడగానే చాలా షాకింగ్గా ఉంది. అమ్మో, ఇంత పెద్ద థియేటర్, వామ్మో సూపర్ ఉంది. కానీ నేను టికెట్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో థియేటర్లో. అండి ఏమో తీసుకొచ్చారు, సన్నగా పిల్లల్లాగా ఉన్నాయి. ఇది కదా, ఇవి కూడా తెలియదా ఏంటి? ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారే. మాకు తెలుస్తాయని. నువ్వు ఎప్పుడైనా సినిమాకి తీసుకొస్తే ఫ్రెంచ్ ఫ్రై రైస్ ఏదో, గింజ్ ఫ్రై రైస్ ఏదో. ధూమపానం మద్యపానం చేయకండి, చేయనివ్వకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ధూమపానం నుంచి తప్పించుకోవాలంటే 102223333కి డైల్ చేయండి. అండి, కొన్ని వాటర్ ఇవ్వండి. తీసుకో ఇక నీళ్ళు. ఏమండి, పక్కన కూర్చున్నామే మాట సేమ్ సుజాత తీరుగానే ఉన్నది. సుజాతనేమో అని నాకు అనుమానంగా ఉంది. సుజాతకి సినిమా కత్తకి టౌన్కి ఇంత దూరం వాళ్ళ ఆయన తీసుకొస్తా, నువ్వు మంచిగానే ఉన్నావు. వాళ్ళు రాత్రి చక్క సినిమా చూడు. అద్దాలు పెట్టుకున్నారండి, అందుకే సరిగ్గా కానెత్తలేరు. కానీ పక్కా సుజాతనే. సుజాత మాట బాగా తెలుసు, నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడుతూనే ఉంటానుగా. నువ్వు సినిమా చూడడానికి వచ్చావా, సోది మొహం మాటలు చెప్పడానికి వచ్చావా? నాకు అర్థం కాదు. చక్కగా సినిమా చూడు, వదిలేకున్నాను. నేను అసలు తట్టుకోలేకపోతున్నా. ఏంటి గోల? తిరుగు అన్న సాంగ్ వస్తుంది, చూడాలి, డిస్టర్బ్ చేయకు నన్ను. సినిమా అయిపోయింది, అట్లనే ఏం చూసుకుంటుంటావు? ఇక సుజాత థియేటర్కి జీన్స్ వేసుకొని టిప్పు టాప్గా రెడీ వచ్చింది. వాళ్ళ కలర్దాలు కూడా పెట్టింది. ఇక వామో, పల్లెటూర్లోనైతే చిన్న చీరలు కట్టుకొని ఉంటుంది. ఎట్లా వస్తుంది, ఎవరు వస్తుంది, మనకెందుకు తేరాదే, సపరేట్ రాదే. సుజాత గరం కొట్టేసినావు కదా, కొత్తది ఉన్నట్టున్నది. అక్క ఘోరంగా చలి పెడుతుంది, వన్ కూడా వస్తుంది, అందుకే కొత్త గరం కూడా అనుకున్నా. సుజాత, నువ్వు మొన్న రఘునాథపల్లి చిరంజీవి సినిమాకు చూడడానికి వచ్చినావు కదా, నువ్వు ఇట్లా పోయినావా ఏంది? నేను వచ్చినా అన్నట్టు గంత బల్ల గుద్దినట్టు చెప్తాను. నేనెందుకు పోతా కదా టౌన్కి సినిమాకి, నువ్వు మంచిగానే ఉన్నావు. నువ్వు ఇట్లా పోయినావా ఏంది? లేదు సుజాత, నేనెందుకు పోతా? నేనే ముసలిదాన్ని, ఒక్క కాళ్ళు అయితే ఇంకో చేయలేవదు, నడుము నొప్పి. నేను సినిమాలు పోతానా? నువ్వు మంచిగానే ఉన్నావు. నేను ఓనే గీ వయసుకు సినిమాలు ఎక్కడి నాకు కులపోలు ఎవరో పోతే తెలిసిన ఉంటే నాకు చెప్పిళ్ళు నువ్వు పోయినావని. మా ఇంటికి వచ్చినప్పుడు నేను చూసిల్లట, అప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు చెప్పిండు ఆయనే. నేనెందుకు పోతా సినిమాకి? మోహన్ దే సినిమాకి వచ్చింది, నన్ను చూసినట్టున్నది, ఇప్పుడేమో అడుగుతుంది ఇక ఏమి ఎరగనంగా నచ్చలాగా. హాయ్ ఫ్రెండ్స్, హలో. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పటితో ఈ వీడియో పూర్తయిందని మీరు చాలా బాధపడుతున్నారా? ఇంకా ఉంటే బాగుండని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూడగలరు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం.